హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మయిని. నైట్ 8:30 అవుతుంది. అందరు డిన్నర్ అయిపోయింది అనుకుంటాను. అయిపోయిండొచ్చు. ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటారా, మనము ఉన్న సిచ్యువేషన్లో మనకు గతంలో చేసినవి మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఈ రోజులలో అసలు ఎవ్వరు గుర్తుంచుకుంటలేరు. ఎందుకు గుర్తుంచుకుంటలేరు అంటే, డబ్బు కావచ్చు. మెయిన్గా మనుషుల్ని చెడగొడుతున్నది కేవలం డబ్బు ఒకటే. అంటే లేక సడన్గా అది వచ్చేసరికి మనుషులకు బ్రెయిన్లో నరం కట్ అయిపోతున్నట్టుంది. నాకు అనిపిస్తుంది ఆ విషయము. మరి అందరి గురించి మాట్లాడతాను, కొంతమంది గురించి. చూడక డబ్బు చూసిన వాళ్ళు సడన్గా డబ్బు వచ్చేసరికి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అనమాట. ఎవరంటారా, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పుకున్నారు, వాళ్ళ పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, నాతో చెప్పుకున్నారు. మైండ్లో ఒక నరం కట్ అయిపోయినట్టుంది. వాళ్ళకు కట్ అయిపోతుందేమో మరి. అంటే మన పాస్ట్లో మనకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరైనా ఏంటుండొచ్చు, అది చెప్పలేము. దేవుని దయ కావచ్చు. కానీ మనకు మంచి చేసిన వాళ్ళని మాత్రం ఎప్పుడు మనం మర్చిపోవద్దు. అట్లని మనం చెడు చేసిన వాళ్ళని కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు. నేనైతే నా సిద్ధాంతం, నేను మంచి చేసిన వాళ్ళని మర్చిపోను, చెడు చేసిన వాళ్ళని మర్చిపోను. చెడు చేసిన వాళ్ళ గురించి మాత్రం దేవునికి చెప్తాను, మంచి చేసిన వాళ్ళ గురించి మాత్రం నా మనసులో పెట్టుకొని వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే నేను మనిషిలాగా పుట్టినాను కాబట్టి. మనిషిలాగా పుట్టిన ప్రతి మనిషి కూడా సాటి వారికి మంచి చేద్దామని ఒకటే గుణం పెట్టుకోవాలి తప్ప చెడు చేయాలని కలలో కూడా ఊహించుకోవద్దు. కీడు చేయొద్దు. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటారా, ఈ కాలంలో మనం పాతగా ఎవరికి ఏం చేసినా అన్నీ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటున్నారు, కానీ అది తప్పు కదా. పాత దాంతో ఇప్పుడున్న సిచ్యువేషను మనకు ఆధారపడుతుంది. కాబట్టి పాతగా ఎవరేం చేసిర్రు, మనకు ఎవరైనా ఏమైనా సహాయం చేసిర్రా, ఎవరైనా ఏమైనా చేసిర్రా, మనకు ఎవరెవరు కష్టాలు పడితే మనం ఈ పరిస్థితిలో ఉన్నాము, అవన్నీ మర్చిపోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. తను చాలా బాధపడ్డది అనమాట. ఆ ఇన్సిడెంట్ కోసమని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ ఫ్రెండ్స్, ఎవరు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఇప్పుడు సిచ్యువేషన్ రేపటికి ఉంటుండొచ్చు, ఉండకపోతుంటుండొచ్చు. అట్లని మనుషుల్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. మనుషుల్ని దూరం చేసుకునేటంత పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే మనం కూడా మనుషులం కాబట్టి. ఖచ్చితంగా మనకు ఇంతకుముందు మంచి చేసిరా, చెడు చేసిరా గుర్తుపెట్టుకొని వాళ్ళతో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళకు మనము కృతజ్ఞతగా ఉందామా, లేకపోతే ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్, గుడ్ నైట్.